వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిఎంఐ తెలుగు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి శాలరీస్ అనమాట, శాలరీ హెడ్స్. దీనిలో లాస్ట్ టాపిక్లో మనం శాలరీని ఎలా కంప్యూట్ చేయాలనేది చూసాం. అంటే శాలరీ ఫార్మాట్లో ఏమేమి ఉన్నాయి అనేది చూసాం. బేసిక్ శాలరీ, ఫీజు, కమిషన్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్, పెన్షన్, రిట్రెంచ్మెంట్, కాంపన్సేషన్, ఇవన్నీ కూడా శాలరీ ఫార్మాట్లో ఉన్నాయి అనమాట. శాలరీని కంప్యూట్ చేయాలంటే ఇవన్నీ యాడ్ చేసుకుంటా, లెస్ చేసుకుంటా, డిడక్ట్ చేసుకుంటా రావాలి. సో అలవెన్సెస్: డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్, చిల్డ్రన్ హాస్టల్ అలవెన్స్, ఎంటర్టైన్మెంట్ అలవెన్స్, మెడికల్ అలవెన్స్, కన్వేయన్స్ అలవెన్స్, సిటీ కాంపన్సేటరీ అలవెన్స్, యూనిఫామ్ అలవెన్స్, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, అదర్ అలవెన్సెస్ అనమాట. పర్కసిట్స్లో ఇవి ఉన్నాయి. ఎనీ ఆబ్లిగేషన్ ఆఫ్ ఎంప్లాయీ పెయిడ్ బై ఎంప్లాయర్, ఎనీ అకామిడేషన్, షేర్స్ అండ్ సెక్యూరిటీస్ ఇష్యూడ్ అండర్ ఈసాప్, కాంట్రిబ్యూషన్, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ టు సూపర్ యాన్యుయేషన్ ఫండ్, గ్యాస్, ఎలక్ట్రిసిటీ, వాటర్, మెడికల్ ఫెసిలిటీ, అదర్ ఫ్రింజ్ బెనిఫిట్స్, ఇంకా లీవ్, ట్రావెల్ కన్సెషన్, కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎంప్లాయర్ టు employer to provident fund, interest on recognized provident fund, any other items. అవన్నీ యాడ్ చేస్తే గ్రాస్ శాలరీ వస్తుంది. లెస్ డిడక్షన్స్ అండర్ సెక్షన్ 16. డిడక్షన్స్లో ఏమున్నాయంటే స్టాండర్డ్ డిడక్షను, ఎంటర్టైన్మెంట్ అలవెన్స్, ట్యాక్స్ ఆన్ ఎంప్లాయ్మెంట్ ఆర్ ప్రొఫెషనల్ ట్యాక్స్, ఇవన్నీ ఉన్నాయి. ఇవి గ్రాస్ శాలరీలోంచి ఈ డిడక్షన్స్, ఈ 3 డిడక్షన్స్ లెస్ చేస్తే మనకు వచ్చేది ట్యాక్సిబుల్ శాలరీ. సో ఈ పైన ఉన్న అన్ని ఐటమ్స్ని మనం ఇన్ డీటెయిల్ ఇన్ డెప్త్గా మనం చూద్దాం. అసలు బేసిక్ శాలరీ అంటే ఏంటి, డియర్నెస్ అలవెన్స్ అంటే ఏంటి, గ్రాట్యుటీ, పెన్షన్, ఇవన్నీ కూడా అంటే ఏంటి అనేది డీటెయిల్గా మనం నెక్స్ట్ ఈరోజు క్లాస్లో చూద్దాం. సో బేసిక్ శాలరీ ఫస్టే వచ్చింది మన శాలరీ ఫార్మాట్లో. బేసిక్ శాలరీ అనేది ఫస్టే వచ్చింది. అసలు బేసిక్ శాలరీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద సమ్ పెయిడ్ బై ద ఎంప్లాయర్ టు ఎంప్లాయీ యాజ్ శాలరీ అండ్ షెల్ బి ఫుల్లీ ట్యాక్సిబుల్. సో ప్రతి మంత్లో మనకి ఎంప్లాయీ చేత వర్క్ చేయించుకున్న తర్వాత మనం ఎంప్లాయీకి ఏదైతే ఇస్తామో దాన్ని బేసిక్ శాలరీ అన్నాము. అంటే ఏ అలవెన్సెస్ కానీ, ఏ పర్పసెస్ కానీ ఏది యాడ్ చేయకుండా ఉన్నది ఏదైతే ఉంటుందో అది బేసిక్ శాలరీ అనమాట. అంటే కనీస ఆదాయం లాగా అనమాట తెలుగులో చెప్పాలంటే. బేసిక్ శాలరీ, ఇట్ ఈస్ ద సమ్ పెయిడ్ బై ద ఎంప్లాయర్ టు ఎంప్లాయీ యాజ్ శాలరీ అండ్ షాల్ బి ఫుల్లీ ట్యాక్సిబుల్. సో బేసిక్ శాలరీ అనేది ఎంప్లాయీకి పే చేస్తాడు. ఆ బేసిక్ శాలరీ అనేది ఫుల్గా ట్యాక్సిబుల్ అవుతుంది. దానిలో ఎంత పర్సంటేజ్ ఎగ్జంప్షన్ ఇవ్వటం అనేది ఏం లేదు. 100% అంటే 100 రూపీస్ సంపాదిస్తే కనుక 100 రూపీస్ మీద ట్యాక్సిబుల్ చేయాలి. ఎంత పర్సెంట్ అయితే అంత పర్సెంట్ మనం శాలరీ కింద ట్యాక్సిబుల్ చేయాలి. బేసిక్ శాలరీ ఎప్పుడు ఫుల్లీ ట్యాక్సిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి శాలరీ సమ్టైమ్స్ మనకి పే స్కేల్ ప్రకారంగా ఇస్తారు. పే స్కేల్ అంటే ఏంటంటే మనకి ఎప్పుడెప్పుడు ఎంత శాలరీ పెరుగుతుంది, ఏ ఇయర్లో ఎంత శాలరీ పెరుగుతుంది అనేది మనకి ముందే తెలుస్తుంది. అది ఒక్కొక్క సిస్టంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది, ఒక్కో ఆర్గనైజేషన్లో ఒక్కో రకంగా ఉంటుంది పే స్కేల్ అనేది. సో అది ఎవ్రీ ఆర్గనైజేషన్కి పే స్కేల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో పే స్కేల్ అంటే ఏంటంటే ఏ ఇయర్లో ఎంత శాలరీ పెరుగుతుంది, ఎప్పుడులోపు నాకు ఇంత శాలరీ వస్తుంది, ఈ శాలరీ రీచ్ అవ్వాలంటే నాకు ఎన్ని ఇయర్స్ పడుతుంది, ఇలాంటివన్నీ కూడా ఈ మంత్ ఎంత ఇంక్రిమెంట్ అవుతుంది, అలాంటివన్నీ కూడా మనకి ముందుగానే తెలుస్తుంది. సో దాన్ని పే స్కేల్ అంటాం. పే స్కేల్ అంటే ఇట్ ఈస్ ఏ సిస్టమ్ ఆఫ్ పేమెంట్ వేర్ ఇంక్రిమెంట్ స్కేల్ ఈజ్ ప్రీ నోన్ టు ఎంప్లాయీ. ఎప్పుడు ఎంత శాలరీ పెరుగుతుంది అనేది మనకి ఎంప్లాయీకి ముందే తెలుస్తుంది. ముందుగానే ఒక పేపర్లో వాళ్ళు ఒక అగ్రిమెంట్ లాగా రాసి దాని పే స్కేల్ ఎంత ఉంటుంది, ఇలా పెరుగుతుంది మీకు అని చెప్పి శాలరీ అని చెప్పి వాళ్ళు ముందుగానే ఇస్తారనమాట. సో పే స్కేల్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, బేసిక్ శాలరీ ఈజ్ గివెన్ యాజ్ 5,000, 1,000, 8,000, 2,000, 12,000. సో ఇది ఎగ్జాంపుల్ లాగా చూసుకోండి. ఫస్ట్ వాడు జాయిన్ అయినప్పుడు 5,000 శాలరీ ఉంది. నెక్స్ట్ జాయిన్ అయిన ఇయర్లో వాడికి ఎవ్రీ మంత్ కూడా మంత్ ఎండింగ్కి 5,000 ఇస్తారు శాలరీ. అండ్ నెక్స్ట్ ఇయర్ ఏమైందంటే 1,000 పెరిగింది. సో అప్పుడు 5,000 యాడ్ చేసుకొని 6,000 ఇచ్చారు. సో ఆ సెకండ్ ఇయర్లో మనకి ఎవ్రీ మంత్ కూడా 6,000 వస్తుంది.
6000 వస్తుంది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్లో మళ్ళీ ఇంకో 1000 పెరుగుతుంది. అలాగా 8000 అయిన దాకా కూడా మనకి 1000 యాడ్ చేసుకుంటూ ఉన్న శాలరీకి 1000 యాడ్ చేసుకుంటే ఎవ్రీ మంత్ వస్తూ ఉంటుంది. ఫస్ట్ జాయిన్ అయినప్పుడు 5000, ఆ ఇయర్లో అంతా 5000 వస్తుంది. నెక్స్ట్ ఇయర్లో ఏమైంది, 1000 పెరగాలి, ఇంక్రిమెంట్ అవుతుందని మనకు ముందే మనకు పే స్కేల్ ప్రకారం మనకు తెలిసింది. సో 5000కి 1000 యాడ్ చేసుకుంటే 6000. ఆ ఇయర్లో ఎవ్రీ మంత్ 6000 వస్తుంది. ఇంకా 8000 కంప్లీట్ అవ్వలేదు కదా 6000 అంటే. సో నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ 1000 యాడ్ చేసుకొని 7000 వస్తుంది. ఆ ఇయర్లో ఎవ్రీ మంత్ మనకి ఎండింగ్లో 7000 అనేది శాలరీ క్రెడిట్ అవుతుంది ఎంప్లాయీకి. ఆ నెక్స్ట్ ఇయర్లో కూడా 8000 బీట్ చేయలేదు, 8000 రాలేదు. మన పే స్కేల్ ప్రకారం 8000 వస్తే తర్వాత నుంచి 2000 శాలరీ పెరిగిద్దని. ఇది ఏమంటే 5000 కానీ 2000 కానీ ఇది ఇంక్రిమెంట్ ఆఫ్ శాలరీ. మనకు బేసిక్ అయితే 5000. సో ఏమైంది, 7000 కదా, నెక్స్ట్ ఇయర్లో కూడా 1000 పెరిగింది. ఆ ఇయర్ అంతా 8000 ఇచ్చుకున్నారు. ఆ ఇయర్ అంతా 8000 ఇచ్చిన తర్వాత నుంచి 2000 అనేది మనకు పెరిగింది శాలరీ. సో 2000 ఇంక్రిమెంట్ అవుతుందని మన తర్వాత ఇయర్ నుంచి తెలిసింది. సో నెక్స్ట్ ఇయర్ నుంచి 8000కి 2000 యాడ్ చేసుకుని 10000 ఇచ్చుకున్నాం. ఆ ఇయర్లో ఎవ్రీ మంత్ కూడా 10000 అనేది మనకి శాలరీ అనేది క్రెడిట్ అయ్యేది. సో నెక్స్ట్ ఏంటి, ఆ నెక్స్ట్ ఇయర్ ఇంకో 2000 యాడ్ చేశారు. ఎందుకంటే నెక్స్ట్ 12000 అయిన దాకా కూడా మనకి ఇంక్రిమెంట్ ఆఫ్ శాలరీ అనేది 2000, ఇంకా 10000 అయింది కదా. ఆ నెక్స్ట్ ఇయర్ ఏం చేశారు, ఇంకో 2000 యాడ్ చేశారు 10000కి. సో 12000 అయింది. సో ఇంకా ఇదే లాస్ట్ అనమాట. ఇంకా ఎవ్రీ ఇయర్ కూడా మళ్ళీ వాళ్ళు న్యూ పే స్కేల్ డిసైడ్ చేసినంత వరకు కూడా ఎవ్రీ మంత్ 12000 వాడికి వస్తుందన్నమాట. సో ఇది పే స్కేల్ అంటే వాడి ముందుగానే వాడి ఇంక్రిమెంట్ ఎంత అవుతుంది, ఎప్పుడు ఎంత ఇంక్రిమెంట్ అవుతుంది అనేది మనకి ముందుగానే వాళ్ళు చెప్తారనమాట. ఎంప్లాయీకి ఎంప్లాయర్ ముందుగానే నేను ఇలా పెంచుతాను నీ శాలరీ, జాయిన్ అయిన ఇయర్లో నీకు 5000 ఉంటుంది, తర్వాత ఇయర్ నుంచి 1000 పెరుగుతూ వస్తుంది, ఇయర్కి 1000 పెరుగుతుంది. అలా పెరిగి 8000 వచ్చిన తర్వాత నీ శాలరీ తర్వాత ఇంక్రిమెంట్ నీకు 2000 ఉంటుంది. సో ఆ 8000కి 2000 యాడ్ చేసుకుని 10000. ఆ 10000 ప్రతి మంత్ ఎవ్రీ మంత్ కూడా 10000 తీసుకుంటారు. ఆ నెక్స్ట్ ఇయర్ ఇంకో 2000 యాడ్ చేస్తే 12000 అవుతుంది. ఇదే ఫైనల్ పే స్కేల్ అనమాట. సో ఈ ఫైనల్ పే స్కేల్ నెక్స్ట్ 12000 ఎవ్రీ మంత్ మనం మళ్ళీ న్యూ పే స్కేల్ రాసుకున్న దాకా కూడా 12000 మనం ఇవ్వాలి ఎంప్లాయీకి. నేను చాలా ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నా, నాకు శాలరీ 12000 ఉంది, ఇంకా పెరగట్లేదు, ఇంకా నాకేం ఇంక్రిమెంట్ లేదా, ఇలాంటివన్నీ క్వశ్చన్స్ వేస్తుంటే మనం ఫస్ట్లోనే ఇంక్రిమెంట్ రాసుకున్నాం, మీ స్కేల్ ఇలానే ఉంటుంది, మళ్ళీ న్యూ పే స్కేల్ డిసైడ్ చేసినంత వరకు కూడా నీ శాలరీ ఇదే, ఇంకేం పెరగదు నీకని ముందుగానే ఎంప్లాయీకి చెప్తాడు. ఇది పే స్కేల్ అంటే. సో ఇది కూడా బేసిక్ శాలరీలో వన్ ఆఫ్ ద టాపిక్ అనమాట. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డిఆర్ఎస్ అలవెన్స్. డిఆర్ఎస్ అలవెన్స్ అంటే ఏంటి? డిఆర్ఎస్ అలవెన్స్ అన్నా డిఆర్ పే అలవెన్స్ అన్నా ఒకటే. ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రా అమౌంట్ గివెన్ టు అన్ ఎంప్లాయీ టు మీట్ ద బర్డన్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఆర్ ఇంక్రీస్డ్ కాస్ట్ ఆఫ్ లివింగ్. ఇట్ ఈస్ ఫుల్లీ ట్యాక్సబుల్. ఏంటంటే ఎంప్లాయర్ ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు ప్రస్తుతంలో రోజువారీ ఖర్చులు పెరగటం వల్ల నీకు వచ్చే శాలరీ సరిపోవట్లేదు, సో ఇంత అమౌంట్ తీసుకో నువ్వు డిఆర్ఎస్ అలవెన్స్గా, ఈ అలవెన్స్ కింద నువ్వు ఇంత అమౌంట్ తీసుకో, నీ ఖర్చులని నువ్వు రోజువారీ పెరిగే ఖర్చులు అయితే ఏవైతే ఉంటున్నాయో, మన ఉండడానికి పెరిగే ఖర్చులు కానీ అన్నీ, మన కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది పెరుగుతూ ఉంది. సో శాలరీని వాడైతే పెంచలేడు, సో వాడు కొంత అలవెన్స్ ఇస్తున్నాడు ఎంప్లాయీకి. ఎంప్లాయీకి కొంత ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తున్నాడు, శాలరీ కాక ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తున్నాడు, గివెన్ టు మీట్ ద బర్డన్ ఆఫ్ ఇంక్రీజ్డ్ కాస్ట్ ఆఫ్ లివింగ్. అంటే మన కాస్ట్ ఆఫ్ లివింగ్ అన్ని వెజిటేబుల్స్ కానీ హౌస్ రెంట్ కానీ అన్నీ పెరగటం వల్ల వాడి శాలరీ సరిపోక కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. సో నువ్వు ఇలాంటి ఇంక్రీజ్డ్ కాస్ట్ ఆఫ్ లివింగ్కి తట్టుకోవాలి అంటే నీకు వచ్చే శాలరీలో సరిపోవట్లేదు కాబట్టి నీకు ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తున్నానని ఎంప్లాయీకి కొంత అమౌంట్ ఇస్తాడు. సో ఏంటంటే అది ఆ డిఎన్ఎస్ అలవెన్స్ అనేది ఎంప్లాయర్ ఇస్తాడు. సో ఇచ్చిన ఎక్స్ట్రా అమౌంట్ అనేది ఫుల్లీ ట్యాక్సిబుల్ అన్నమాట. ఇది శాలరీ కాదు, డిఎన్ఎస్ అలవెన్స్ అంటే శాలరీ కాదు, కానీ శాలరీ కిందే ట్రీట్ చేసి శాలరీ హెడ్లోనే రాస్తారు. ఇదిగోండి
మన శాలరీ డెఫినేషన్లో బేసిక్ శాలరీ తర్వాత డిఆర్ఎస్ అలవెన్సెస్లో డిఆర్ఎస్ అలవెన్స్ కూడా వన్ ఆఫ్ ది. డిఆర్ఎస్ అలవెన్స్ ఎప్పుడు కూడా ఫుల్గా ట్యాక్సిబుల్ చేస్తారు, బేసిక్ శాలరీ కూడా ఫుల్గా ట్యాక్సిబుల్ చేస్తారు. సో డిఆర్ఎస్ అలవెన్స్, ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రా అమౌంట్ గివెన్ టు ఎంప్లాయీ టు మీట్ ద బర్డన్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఆర్ ఇంక్రీస్డ్ కాస్ట్ ఆఫ్ లివింగ్. మన రోజువారీ గ్రాసరీ యొక్క రేట్ పెరగటం, కాస్ట్ పెరగటం, రైస్, ఆయిల్ ఇలాంటి డైలీ ఏమైతే యూస్ చేస్తారో కమోడిటీస్, వాటి కాస్ట్ అనేది పెరగడం వల్ల మనం బర్డన్ బీట్ చేయడం కోసం ఎంప్లాయర్ మనకి బెనిఫిట్ ఇవ్వాలి, మనకి ఏమైనా హెల్ప్ చేయాలని చెప్పి వాళ్ళు అలవెన్స్ డిఆర్ఎస్ అలవెన్స్ ఇస్తున్నారు. సో అది కూడా మనకి ట్యాక్సిబుల్ అవుతుంది అనమాట, ఫుల్గా ట్యాక్సిబుల్ అవుతుంది. సో ఇది వచ్చేసి డిఆర్ఎస్ అలవెన్స్ టాపిక్ అనమాట. నెక్స్ట్ ఏం టాపిక్ అంటే, సో ఇంకా డిఆర్ఎస్ అలవెన్స్కి ఒక నోట్ వచ్చారనమాట మనకి బోర్డ్ మెటీరియల్లో. సమ్ టైమ్స్ డిఏ ఈజ్ నాట్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్. సో డిఆర్ఎస్ అలవెన్స్ అనేది కొన్ని రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద ఇస్తారు, లేకపోతే నాట్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్. అంటే రిటైర్మెంట్ అయినప్పుడే కాదు, మామూలుగా జనరల్గా మనం ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ యూస్ చేసుకోవడానికి కూడా ఎంప్లాయర్ ఇస్తుంటాడు డిఆర్ఎస్ అలవెన్స్ అనేది. సో కొన్నిసార్లు డిఆర్ఎస్ అలవెన్స్ ఇస్తాడు, కానీ అది ఇప్పుడు కోసం కాదు, ఫ్యూచర్లో నువ్వు రిటైర్ అయిన తర్వాత ఇంట్లో కూర్చొని తినడానికి నీకు అమౌంట్ ఏమి ఉండదని చెప్పి వాడు ముందుగానే వాడికి కొంత అమౌంట్ అనేది డిఆర్ఎస్ అలవెన్స్గా వాడు ఇస్తూ ఉంటాడు, శాలరీ కాకుండా. సో సమ్ టైమ్స్ డిఏ ఆర్ డిపి ఈజ్ నాట్, అంటే డిఏ అంటే డిఆర్ఎస్ అలవెన్స్, డిఆర్ఎస్ డిఆర్ పే అలవెన్స్ ఈజ్ నాట్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్. సో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవి అంటే లీవ్ ఎన్కాష్మెంటు, పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్ అనమాట. ఇన్ సచ్ కేస్ డిఆర్ఎస్ అలవెన్స్ ఆర్ డిఆర్ పే అలవెన్స్ ఇట్ సెల్ఫ్ ఫుల్లీ ట్యాక్సిబుల్. సో రిటైర్మెంట్ కింద ఇచ్చినా ఇవ్వకపోయినా సరే ఇక్కడ ఇవ్వట్లేదని చెప్తున్నా, నాట్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్. ఒకవేళ రిటైర్మెంట్ బెనిఫిట్స్కి ఇస్తే అది ఏంటనేది తర్వాత చూద్దాం. ఇది రిటైర్మెంట్ బెనిఫిట్ కాకుండా మామూలుగా ఇచ్చాడు, జనరల్గా నువ్వు ఇంక్రీజ్డ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ కింద యూస్ చేసుకొని ఇచ్చాడు. ఇన్ఫ్లేషన్ వల్ల అన్ని కాస్ట్ పెరుగుతుంది, అన్నిటి కాస్ట్, పెట్రోల్, అన్ని డీజిల్, ఇవన్నీ కూడా ఆయిల్, రైస్ ఇలాంటి గ్రాసరీస్ యొక్క రేట్స్ పెరుగుతున్నాయని చెప్పి వాడు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుందని వాడు ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తున్నాడు. సో ఈ డిఆర్ఎస్ ఆర్ డిఆర్ పే ఇట్ సెల్ఫ్ షాల్ బి ఫుల్లీ ట్యాక్సబుల్. ఇదన్నమాట డిఆర్ఎస్ అలవెన్స్. హవెవర్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ట్యాక్సబుల్ లీవ్, పెన్షన్, లీవ్ ఎన్కాష్మెంట్, పెన్షన్, హెచ్ఆర్ఏ, హౌస్ రెంట్ అలవెన్స్ ఎక్సెట్రా, డిఏ ఆర్ డిపి విల్ బీ ఇంక్లూడెడ్ ఇన్ శాలరీ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్. మనము ఏవైతే పెన్షన్ క్యాలిక్యులేట్ చేస్తామో, ఏవైతే హౌస్ రెంట్ అలవెన్స్ క్యాలిక్యులేట్ చేస్తామో, ఏవైతే లీవ్ ఎన్కాష్మెంట్ క్యాలిక్యులేట్ చేస్తామో, వాటికి మనం ఏ డిఆర్ఎస్ అలవెన్స్ యూస్ చేయాలి అంటే అది రిటైర్మెంట్ బెనిఫిట్ కింద ఇచ్చిన డిఆర్ఎస్ అలవెన్స్ అయితే మాత్రమే మరి మనం యూస్ చేయాలి. ఏవి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు, లీవ్ ఎన్కాష్మెంట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు, పెన్షన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు, హౌస్ రెంట్ అలవెన్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం ఫుల్గా యూస్ చేయాలన్నమాట. అది డిఆర్ఎస్ అలవెన్స్ అది రిటైర్మెంట్ బెనిఫిట్ కింద ఇచ్చుంటే మాత్రమే యూస్ చేయాలి. అలా కాకుండా అంటే ఫుల్లీ ట్యాక్సిబుల్ అనమాట. అదే అది క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం ఏ డిఆర్ఎస్ అలవెన్స్ యూస్ చేయాలి అంటే ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్. లీవ్ ఎన్కాష్మెంట్ అంటే ఏంటంటే మనకి ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యేటప్పుడే నీకు వీకెండ్స్ కాకుండా అదర్ లీవ్స్ కొన్ని ఉంటాయి. ఏదైనా ఫెస్టివల్స్ కానీ, పబ్లిక్ హాలిడే, ఇలాంటి రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే ఇలాంటి డేస్ వచ్చినప్పుడు నీకు ముందుగానే లీవ్ ఉంటుంది అని చెప్పి మనకి ఒక నోటీస్ లాగా, ఒక సర్క్యులర్ లాగా ఒకటి ఇస్తారు. ఏదైనా ఆర్గనైజేషన్ జాయిన్ అయ్యేటప్పుడు ఇన్ని లీవ్స్ ఉంటాయి నీకు, అదర్ దాన్ ఈ లీవ్స్ కాకుండా ఇంకా కొన్ని ఫెస్టివల్ లీవ్స్ ఇలాంటి లీవ్స్ ఉంటాయి అని ముందే చెప్తారు. సరే అనుకుంటాడు ఎంప్లాయీ. అయితే ఆ లీవ్లో కూడా వాడు ఈ లీవ్ ఎందుకు వేస్ట్ చేయటం అని చెప్పి ఆ లీవ్ హాలిడే ఉన్నా కానీ వాడు వచ్చి వర్క్ చేస్తాడు ఎంప్లాయీ. సో ఇది చాలా మంచోడు అని చెప్పి వర్క్ చేస్తున్నా సరే, అదే సెలవులో కూడా వాడు వర్క్ చేస్తున్నాడు, చాలా సిన్సియర్ అని చెప్పి ఎంప్లాయర్ ఏం చేస్తాడంటే వాడికి హాలిడే రోజు కూడా వర్క్ చేసినందుకు వాడు లీవ్ ఎన్కాష్మెంట్, అంటే లీవ్ అనే ఆ రోజు లీవ్ చేసినా కూడా, హాలిడే ఉన్నా కూడా వర్క్ చేసినందుకు వాడు అమౌంట్ ఇస్తాడనమాట. ఆ రోజు కూడా వాడు శాలరీ ఇస్తాడు. అంటే వాడి మెయిన్ శాలరీ కాదు, అది ఎక్స్ట్రా శాలరీ లాగనమాట. సో మనం ఓవర్ టైం లాగనమాట.
హాలిడే ఉన్నా సరే వాడు లీవ్ తీసుకొని రెస్ట్ తీసుకోకుండా వాడు వచ్చి డ్యూటీలో ఉండి వర్క్ చేస్తాడు. సో అలా వర్క్ చేసినందుకు అమౌంట్ పే చేస్తాడు ఎంప్లాయీకి. సో దాన్ని లీవ్ ఎన్కాష్మెంట్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఫీజు అనమాట. ఫీజు కూడా మన ఫార్మేట్లో అదనమాట. బేసిక్ శాలరీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఫీజు అంటే ఏంటి? ఫీజు an employee may be given a part from basic salary, extra remuneration for doing specific job under the terms of employment. కొన్నిసార్లు ఏంటంటే ఫీజు అనేది మన శాలరీలో నుంచి కొంత అమౌంట్ తీసి ముందుగానే ఇస్తాడు, అడ్వాన్స్ లాగా అనుకోవచ్చు. సో ఎంప్లాయీ మే బీ గివెన్ ఏ శాలరీ అపార్ట్ ఫ్రమ్ బేసిక్ శాలరీ కాకుండా కొంత అమౌంట్ అనేది ఫీజు లాగా ఇస్తాడు ఎంప్లాయీ కొంచెం ఫీజు లాగా ఇస్తాడు. సో అది కూడా ఫుల్లీ ట్యాక్సిబుల్ అనమాట. అలా కాకుండా బేసిక్ శాలరీ కాకుండా కొంత అమౌంట్ ఇస్తాడు, దాన్ని ఫీజు లాగా ట్రీట్ చేసి అది కూడా శాలరీలోనే వేసుకొని శాలరీ ట్యాక్సిబుల్ చేస్తారు. అలా కాకుండా ఎక్స్ట్రా రెమ్యునరేషన్ ఫర్ డూయింగ్ స్పెసిఫిక్ జాబ్ అండర్ ద టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. అలా కాకుండా ఏదైనా స్పెసిఫిక్గా వేరే మనం డైలీ చేసే వర్క్ కాకుండా ఎంప్లాయర్ ఏదైనా స్పెసిఫిక్గా ఏదైనా వర్క్ ఇచ్చాడు, వర్క్ చేయమని చెప్పాడు. సో ఏదైనా స్పెసిఫిక్ జాబ్ ఇచ్చాడు, మనం చేసే రెగ్యులర్ జాబ్ కాకుండా స్పెసిఫిక్ జాబ్ ఇచ్చాడు. సో ఎంప్లాయర్ కాబట్టి చేయాలని చెప్పి ఎంప్లాయీ స్పెసిఫిక్గా ఇచ్చిన వర్క్ని చేశాడు. సో దానికి కొంత రెమ్యునరేషన్ ఇచ్చాడు. సో దాన్ని కూడా ఫీజులా ట్రీట్ చేసుకుంటారు. ఎక్స్ట్రా రెమ్యునరేషన్ ఫర్ డూయింగ్ స్పెసిఫిక్ జాబ్ అండర్ ద టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. సచ్ ఎక్స్ట్రా రెమ్యునరేషన్ ఇస్ టర్మ్డ్ యాజ్ ఫీజు. సో ఎక్స్ట్రాగా ఎంతో కొంత ఇచ్చి వేరే పని చేయించుకున్నాడు, వాడు రెగ్యులర్గా చేసే పని కాకుండా వేరే పని ఏదైనా చేయించుకున్నాడు. సో ఆ చేయించుకున్న దానికోసం కొంత శాలరీ కాకుండా ఏదైనా ఎక్స్ట్రాగా రెమ్యునరేషన్ ఏదైనా ఇచ్చాడు. సో దాన్ని ఫీజు లాగా ట్రీట్ చేసుకొని శాలరీ కింద ట్యాక్సిబుల్ చేస్తారు. ఈ ఫీజు అనేది ఫుల్లీ ట్యాక్సిబుల్ అనమాట. నెక్స్ట్ కమిషన్. It may be as a percentage of turnover or as a percentage of profit. In either case it is taxable. కమిషన్ కూడా మన ఫార్మాట్లో బేసిక్ తర్వాత ఫీజు తర్వాత మనకున్నది కమిషన్. కమిషన్ ఏంటంటే మనకి పర్సంటేజ్ ఆఫ్ టర్న్ ఓవర్ ఇస్తారంటే మనకు అమ్మిన సేల్స్ మీద ఇస్తారు. టర్న్ ఓవర్ అంటే సేల్స్. సో సేల్స్ మీద నువ్వు ఇంత సేల్ చేస్తే ఇంత పర్సంటేజ్ నీకు ఇస్తాను అమౌంట్ అంటారు. సో అది పర్సంటేజ్ ఆఫ్ టర్న్ ఓవర్ అనమాట. అలా కాకుండా ఎంత ప్రాఫిట్ వస్తే ఆ ప్రాఫిట్లో ఎంత పర్సంటేజ్ నీకు ఇస్తారు అంటారు. అది ప్రాఫిట్ ఆన్ టర్న్ ఓవర్. సో కమిషన్ టర్న్ ఓవర్ మీద ఇచ్చిన పర్సంటేజ్ టర్న్ ఓవర్ ఇచ్చినా లేకపోతే ప్రాఫిట్ మీద కొంత పర్సంటేజ్ ఇచ్చినా కానీ అది ట్యాక్సిబుల్ అనమాట, ఫుల్లీ ట్యాక్సిబుల్. ఇట్ మే బీ యాజ్ ఏ పర్సంటేజ్ టర్న్ ఓవర్ ఆర్ యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్. ఇన్ ఎయిదర్ కేస్ ఇట్ ఈస్ ట్యాక్సిబుల్. సో కమిషన్ కూడా ట్యాక్సిబుల్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బోనస్. ఇది కూడా మన శాలరీ డెఫినేషన్లో శాలరీలో ఇంక్లూడ్ చేసే వాటిలో బోనస్ కూడా వన్ ఆఫ్ ద ఐటమ్. సో బోనస్ అనేది కాంట్రాక్చువల్గా ఉంటుంది, లేకపోతే వాలంటరీగా ఎంప్లాయరే ఇస్తాడు, తీసుకోయా అని చెప్పి ఇస్తాడు ఎంప్లాయీకి, అంత కొంత బోనస్ ఇస్తాడు. లేకుంటే కాంట్రాక్ట్ ప్రకారంగా అంటే వాడు జాబ్ జాయిన్ అయినప్పుడే వాడు నీ కాంట్రాక్ట్లో ఎంత బోనస్ వస్తుందని చెప్పి రాస్తాడు. సో బోనస్ మే బీ కాంట్రాక్చువల్ ఆర్ వాలంటరీ. ఇన్ ఎయిదర్ కేస్ ఇట్ ఈస్ ఫుల్లీ ట్యాక్సిబుల్. సో కాంట్రాక్ట్ ప్రకారంగా వాడు బోనస్ ఇచ్చినా లేకపోతే వాడు వాలంటరీగా వాడంతటా వాడే ఎంప్లాయర్ వచ్చి ఈ ఇయర్ మనకు ప్రాఫిట్ ఎక్కువ వచ్చింది సో మీరు బోనస్ తీసుకోండి అని చెప్పి ఇచ్చినా సరే అది ట్యాక్సిబుల్ అవుతుందన్నమాట. ఇన్ ఎయిదర్ కేస్ వాలంటరీ ఆర్ కాంట్రాక్చువల్ ఇట్ ఈస్ ఫుల్లీ ట్యాక్సిబుల్. కాంట్రాక్చువల్ బోనస్ ట్యాక్సిబుల్, వాలంటరీ బోనస్ ట్యాక్సిబుల్ యాజ్ పర్కసిట్స్. అంటే ఇది శాలరీ కింద ట్యాక్సిబుల్ చేస్తారు కానీ ఇది బెనిఫిట్ లాగా ట్రీట్ చేసి వాలంటరీ బోనస్ పర్కసిట్ లాగా ట్రీట్ చేస్తారు. పర్కసిట్ లాగా ట్రీట్ చేసి ట్యాక్సిబుల్ చేస్తారు. ఇది శాలరీ కిందే వస్తుంది, కాకపోతే పర్కసిట్ హెడ్ కింద రాయాలి ఫార్మాట్లో. నెక్స్ట్ వచ్చేసి బోనస్. ఇట్ ఈస్ ట్యాక్సిబుల్ ఇన్ ద ఇయర్ ఆఫ్ రిసీట్. మనం చెప్పాం శాలరీ డ్యూ బేసిస్లో క్యాలిక్యులేట్ చేయాలా, రిసీట్ బేసిస్లో క్యాలిక్యులేట్ చేయాలని. సో మనకి బోనస్ అనేది ఎప్పుడు ఇస్తారో తెలియదు. సో ఇచ్చినప్పుడే మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో మనం మెయిన్గా చెప్పొచ్చేది ఏంటంటే మనం ఎప్పుడైతే తీసుకున్నామో అప్పుడే క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇట్ ఈస్ ట్యాక్సిబుల్ ఇన్ ద ఇయర్ ఆఫ్ రిసీట్. ఏ ఇయర్లో రిసీవ్ చేసుకుంటే ఆ ఇయర్లో ట్యాక్సిబుల్ చేయాలి బోనస్. నెక్స్ట్ ఇఫ్ ఎరియర్ ఆఫ్ బోనస్ ఈస్ రిసీవ్డ్.
ఎస్ఎస్సి కెన్ క్లెయిమ్ రిలీఫ్ అండర్ సెక్షన్ 18 క్లాస్ 1. ఒకవేళ బోనస్ ఏదైనా ఏరియర్స్ ఉంటాయి అంటే ప్రాఫిట్ వచ్చినా ఇవ్వలేదు తర్వాత ఎప్పుడైనా ఇస్తానని చెప్పి ఇచ్చినప్పుడు అది రిసీవ్ చేసుకున్నప్పుడు ఆ ఎస్ఎస్సికి కొంత రిలీఫ్ వస్తుంది. రిలీఫ్ అంటే కొంత డిస్కౌంట్ లాగా అనమాట. కొంచెం డిడక్ట్ చేసి మొత్తం క్యాలిక్యులేట్ చేయకుండా కొంత అమౌంట్ లెస్ చేసి అది అమౌంట్ మీద క్యాలిక్యులేట్ చేస్తారు ట్యాక్సిబుల్ శాలరీ అనేది. సో ఇది అనమాట ఏరియా బోనస్ రిసీవ్డ్ ఎస్ఎస్సి కెన్ క్లైమ్ రిలీఫ్ అండర్ సెక్షన్ 18 క్లాస్ 1. అంటే రిలీఫ్ అంటే వాడు కొంత బెనిఫిట్ అనమాట. కొంత లెస్ చేసి ఇప్పుడు 20,000 కట్టాలనుకోండి, ఏరియర్స్ ఆఫ్ బోనస్ 20,000 వచ్చింది అనుకోండి, 20,000 మీద ట్యాక్సిబుల్ చేయరు. పైన అయితే కాంట్రాక్చువల్ బోనస్ కానీ వాలంటరీ బోనస్ కానీ ఫుల్గా ట్యాక్సిబుల్ చేస్తారు. అలా కాకుండా ఏరియర్స్ ఆఫ్ బోనస్ అంటే ఎప్పుడో రావాల్సిన బోనస్ ఈ ఇయర్లో వచ్చిందని చెప్పి ఇయర్లో వాడికి ఏదో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండొచ్చు. సో వాడు కొంత రిలీఫ్ ఇస్తారు. 20,000 మీద కాకపోతే నీకు ఎంతో కొంత అమౌంట్ మీద వాడు బోనస్ మీద వాడు ట్యాక్స్ పే చేయండి అని చెప్తాడు. ఇది మన టాపిక్ రిలేటెడ్ టు బోనస్. అండ్ నెక్స్ట్ టాపిక్లో మనం గ్రాట్యుటీలో ఏమేమి ఉంటాయి అనేది నెక్స్ట్ టాపిక్లో డిస్కస్ చేద్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిఎంఏ తెలుగు. ఈ ఛానల్లో అన్ని తెలుగులో క్లాసెస్ మనకి అవైలబుల్గా ఉంటాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిఎంఏ తెలుగు.